వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్ అధునాతనమైన పరికరాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఎంతో మందికి ప్రాణాపాయ సమయంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు చక్రవర్తి హాస్పిటల్ ఎండీ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి. సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజల పెన్నిదగా మన్ననలను పొందుతున్నారు. 30 ఏళ్లుగా డాక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి. అదే స్ఫూర్తితో వైద్య సేవలు అందిస్తూ మరోవైపు సామాజిక బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న చక్రవర్తి హాస్పిటల్ ఎండీ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్ అధునాతనమైన పరికరాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఎంతో మందికి ప్రాణాపాయ సమయంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు చక్రవర్తి హాస్పిటల్ ఎండీ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి. సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజల పెన్నిదగా మన్ననలను పొందుతున్నారు. 30 ఏళ్లుగా డాక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి. అదే స్ఫూర్తితో వైద్య సేవలు అందిస్తూ మరోవైపు సామాజిక బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న చక్రవర్తి హాస్పిటల్ ఎండీ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్స్ 30 సంవత్సరాల పైగా ఉమ్మడి వరంగల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యాధునిక వైద్య సేవలతో పాటు అత్యవసర వేళల్లో కూడా వైద్య సేవలు అందించి ఎంతో మందికి ప్రాణాన్ని నిలబెట్టి ప్రాణదాతగా ప్రశంసలు అందుతున్నారు. ఎంతోమంది సామాన్యులు సైతం అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ సరసమైన రేట్లోనే వీళ్ళు పేద ప్రజలకు కూడా సామాజిక బాధ్యతగా ఒక లాభాపేక్షగా కాకుండా ఒక సామాజిక బాధ్యతతో ఈ హాస్పిటల్ని నిర్వహిస్తున్నారు. మనతో డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చక్రవర్తి హాస్పిటల్స్ ఎండీ గారు. తనతో మాట్లాడి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి క్రిటికల్ కేసులు ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తారో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మన చక్రవర్తి హాస్పిటల్ అంటేనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చాలా పేరుంది హాస్పిటల్. చాలా క్రిటికల్ సమయాల్లో కూడా ప్రాణాలు నిలబెట్టాలంటే ఇక్కడ రావాలి అనే పేరుంది. ఎంతోమంది కూడా చక్రవర్తి హాస్పిటల్ వైద్యులని దేవుళ్ళతో సమానంగా చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉంటాయి సార్, ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, చక్రవర్తి హాస్పిటల్స్ ఒక 35 ఇయర్స్ బ్యాక్ మనకు వరంగల్లో ఒక చిన్న క్లినిక్ లాగా స్థాపించడం జరిగిందండి. మా ఫాదర్ ఇన్ లా, మా మామగారు డాక్టర్ ఏవి మోహన్ రెడ్డి సార్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్కు ఒక క్లినిక్లో 5 రూపాయల ఫీజుతో స్టార్ట్ చేశారు. అప్పుడు అక్కడ పబ్లిక్ మనము సపోర్ట్ చేయాలి, తక్కువ రేట్లో మంచి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి 5 రూపీస్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా సార్ 90 రూపీసే తీసుకుంటారు ఒక్కొక్క కన్సల్టేషన్కు. సో వెరీ కంపేర్ టు మార్కెట్ ప్రైస్ కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటు. సో అట్లా స్టార్ట్ చేసింది. మనం ఇంకా కొంచెం మంచిగా అత్యాధునిక వైద్యం అంతా అందించాలి, క్రిటికల్ కేసెస్కు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మనం చక్రవర్తి హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేయాలని అని మనం హన్మకొండలో చక్రవర్తి హాస్పిటల్స్ ఒక 70 బెడ్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. సో ఇది మన చక్రవర్తి హాస్పిటల్ వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మెయిన్గా మన ప్రత్యేకత ఏంటంటే క్రిటికల్ కేసెస్, ఇప్పుడు పాము కాటు కేసులు కావచ్చు, పాయిజన్ కేసెస్ కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, బ్రీతింగ్ డిఫికల్టీతో ఏ క్రిటికల్ కేసు అయినా, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, న్యూరో క్రిటికల్ కేసెస్, ఇవన్నీ కూడా మన దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. బెస్ట్ కేర్ పాసిబుల్ క్రిటికల్ కేసెస్కు ఇవ్వడం జరుగుతుంది మా తరపున. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉంటుంది మన దగ్గర, హెడెడ్ బై డాక్టర్ సంతోష్ అని మా క్రిటికల్ కేర్ హెడ్ ఉంటారు. సో 24 గంటలు ఎండీ చేసిన డాక్టర్స్తో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఐసీయూలో ఉంటారు. సో అదొకటి. ప్లస్ నా వైఫ్ డాక్టర్ చంద్రికారెడ్డి వచ్చేసి తను జనరల్ సర్జన్. సో ఫీమేల్ జనరల్ సర్జన్స్ మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తక్కువ మంది ఉన్నారు, ఒక 2-3 ఉంటారు మెయిన్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో నా వైఫ్ తను చంద్రికారెడ్డి మేడం వచ్చేసి వన్ ఆఫ్ ద సీనియర్ లాప్రోస్కోపిక్ సర్జన్, ప్రాక్టాలజిస్ట్. సో తనకు ఆ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో మా మామగారు మేడం ఇద్దరు కూడా ఉన్నారు, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ టీమ్. సో జనరల్ సర్జరీ కేసెస్ కూడా బాగా జరుగుతాయి. ఫుల్ టైం జనరల్ మెడిసిన్ డాక్టర్స్ మన దగ్గర ఉంటారు, 2 ఉన్నారు. సో ఆర్థోపెడిక్స్ కూడా మనకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆల్ డిపార్ట్మెంట్స్ మనము సేవలు అందిస్తున్నామండి. మా మెయిన్ గోల్ ఏమంటే అండి, తక్కువ రేట్లో
ఎక్కువ మందికి వైద్యం ఇవ్వగలిగితే మనము ఒక కేసులో మనకు రావాల్సిన ఏదైతే మనకు మనీ ఉంటుందో అది 3 కేసుల్లో సంపాదించుకున్నా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ 3 పేషెంట్స్ మంచిగా డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు 10 మందికి చెప్తారు. అందుకొరకే తక్కువ రేట్లో మెరుగైన వైద్యం, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి మందులు ఇచ్చి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మా ప్రత్యేకత అండి. అదే చేసుకుంటూ వస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఇలాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నామండి ముందు ఫ్యూచర్లో కూడా. బేసికలీ ఇంకొక పాయింట్ ఏమంటే, మోహన్ రెడ్డి సార్ ఏదైతే సేవలు స్టార్ట్ చేశారో, ఇప్పుడు సార్ ఏజ్ ఆల్మోస్ట్ 67-68 ఇయర్స్ ఉన్నాయి. సో సార్కు ఏదైతే పేరు ఉన్నదో ఆ పేరుని ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక గోల్తో ఇప్పుడు నేను కానివ్వండి, చంద్రిక మేడం కానివ్వండి, అందరూ ముందుకెళ్ళి కష్టపడి ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ 24 గంటలు మెజారిటీ అందుబాటులోనే ఉంటాం. నేను కానివ్వండి, మేడం కానివ్వండి, మా క్రిటికల్ కేర్ టీం. సో అట్లా చేస్తున్నామండి, ఇట్లే చేస్తాం కూడా ఇంకా ముందుకు ఫ్యూచర్. సార్, మేము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో విన్నాం సార్. ఈ పాయిజన్ కేసుల విషయంలో కానీ, ఇటు పాము కాటు విషయం, రైతులు ఎక్కువగా ఇలాంటి గురవుతుంటారు. సడన్గా డబ్బులు కూడా ఉండవు. అలాంటి క్రిటికల్ పొజిషన్లో వాళ్ళు యాక్సిడెంట్లు కూడా సడన్గా జరుగుతాయి సార్. కానీ ఎంతోమంది అడ్మిషన్ తీసుకొని ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ తీసుకోకపోయినా మీరు ధైర్యంగా తీసుకొని చాలామందికి ప్రాణాలు నిలబెట్టారనే పేరుంది సార్. అది ఎలా అనిపిస్తుంటుంది సార్? ఎలా మీరు అలాంటి క్రిటికల్ కేసు? అదేనండి, ఇప్పుడు క్రిటికల్ కేసెస్ ఏమవుతాయంటే అండి, ఎక్కువ శాతం హాస్పిటల్స్లో ప్రాణాలు కోల్పోతారు కదా, క్రిటికల్ ఉన్నారు అని చెప్పేసి తీసుకోవడానికి కొంచెం వెనుక ముందు ఆడతారు. బట్ వాళ్ళు హైదరాబాద్కు వెళ్ళే అంత స్తోమత కూడా వాళ్ళకి ఉండదు. సో అట్లాంటప్పుడు మనం అంటే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మనం టేకప్ చేయకపోతే కష్టం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోలేరు, హైదరాబాద్కు వెళ్ళలేరు, అన్నెసరిగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సరే, ఇప్పుడు క్రిటికల్ కేసెస్ అనేటివి సీరియస్సే ఉంటారు. 10 మందిలో మనం 6 మందినే కాపాడగలగచ్చు, 7 మందినే కాపాడగలగచ్చు, 2-3 పేషెంట్స్ ప్రాణాలు కోల్పోవచ్చు. బట్ స్టిల్ మన వంతు మ్యాక్సిమం ధైర్యంగా మనం తీసుకొని పేషెంట్ అటెండర్స్కు రిస్క్ చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళకు క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేస్తూ ఈ ప్రాబ్లం ఉన్నది అని తెలియజేస్తే వాళ్ళు కూడా పాపం అర్థం చేసుకోగలుగుతారు. మనం ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది వాళ్ళకు క్లారిటీగా తెలియజేయడం జరుగుతుంది. చక్రవర్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పేషెంట్ కౌన్సిలింగ్కు అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అందువల్ల వాళ్ళకు మా పైన నమ్మకం కలుగుతుంది. ఎక్కువ మంది పేషెంట్స్ ఇప్పుడు మా దగ్గర ఎంతోమంది ఇప్పుడు పారాక్విట్ పాయిజన్ అంటాం. పారాక్విట్ పాయిజన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 100% డెత్ అనే ఛాన్సెస్ అని ఉండేసి వాళ్ళు ఎక్కువ ఇక ట్రీట్మెంట్ ఇచ్చినా బ్రతకరు కదా అనుకుంటారు. అట్లా కాదు, పారాక్విట్ పాయిజన్ తీసుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ 30%, 40% పేషెంట్స్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. అన్ని వాళ్ళ వీడియోస్ కూడా తీసుకున్నాం, తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. సో ధైర్యంగా తక్కువ రేట్లో క్రిటికల్ కేర్ అందించడం అనేది ఎక్కువ మంది రిస్క్ తీసుకోరు. ఆ రిస్క్ తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం మాకు ఆ పేరు అనేది వచ్చింది. అది నిలబెట్టుకుంటాం కూడా అండి ముందుకు ఫ్యూచర్లో. సార్, ఎక్కడ చూసిన పేషెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడేమో ఒకలాగా ఉంటారు, వెళ్ళేటప్పుడు మా దగ్గర చాలా ఫీజు తీసుకున్నారు, ఇబ్బంది పెట్టారు అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ చాలామంది పేషెంట్స్కి మీ యొక్క హాస్పిటల్లో వారికి ఒక అవినావ సంబంధం ఉన్నట్టుగా ఉంటారు సార్. ఎందుకంటే మీ స్టాఫ్ వాళ్ళ పట్ల వ్యవహరించే తీరు కానీ, మీరు కూడా డౌన్ టు ఎర్త్ వాళ్ళకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో వాళ్ళే ఎంతోమందికి చక్రవర్తి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేటట్టు ఉంటుంది సార్. అది ఎలా అనిపిస్తుంటుంది ఇంత మంచి పేరు మీకు రావటం? అదేనండి, ఇప్పుడు మనకు మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు అయ్యే వైద్యం 7 రూపాయలు మనం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక సర్జరీకి ఒక 30,000 అవుతుంది అనుకోండి, మనం 20,000 అవుతుందని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ కాకపోయినా ఒక 2-3 చోట్ల డిస్కస్ చేసుకున్న తర్వాత లేదు సార్ రీజనబుల్గానే చెప్పిండు అని చెప్పేసి వచ్చినప్పుడు ఫీజు అనేది అసలు పాయింట్ రాదండి. సో మనం వాళ్ళు తక్కువ కట్టినా ఎక్కువ కట్టినా అదే విధంగా మనం వాళ్ళని మంచిగా చూసుకుంటాం కాబట్టి డెఫినెట్గా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇంకొక కేసు వాళ్ళే తీసుకొని రావడం అనేది జరుగుతుందండి. సో ఇట్లా వర్డ్ ఆఫ్ మౌత్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా కేసెస్ వస్తే పేషెంట్స్కు ఆ బెనిఫిట్ ఇవ్వచ్చు కదండి. సో తక్కువ రేట్లో మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నారు మమ్మల్ని అందరినీ కూడా అండి పేషెంట్స్ అట్లా. అండ్ జనరల్ సర్జరీ కేసెస్ కూడా అతి తక్కువ రేట్లో చేస్తున్నామండి. మనకు మార్కెట్ రేట్స్ కంపేర్ చేస్తే వీఆర్ డూయింగ్ అట్ ఎ వెరీ లో కాస్ట్ అండ్ గివింగ్ సేమ్ క్వాలిటీ కేర్.
సార్, మన చక్రవర్తి హాస్పిటల్లో ఎన్ని రకాల సదుపాయాలు, వైద్య సదుపాయాలు ఉన్నాయి? వాటికి కావాల్సిన అత్యవసర ల్యాబ్స్ కూడా, మిషనరీ, ఎలాంటి మిషనరీ మన దగ్గర అందుబాటులో ఉంది సార్? అవునండి, మనకి ఇప్పుడు క్రిటికల్ కేసెస్ తీసుకుంటున్నాం కాబట్టి సిటీ స్కాన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సిటీ స్కాన్ లేకపోతే హెడ్ ఇంజరీ కేసెస్ తీసుకోలేము, బ్రీతింగ్ డిఫికల్టీ కేసెస్, కడుపు నొప్పి, ఇవన్నీ ఏమీ తీసుకోలేము. సో అందుకొరకే సిటీ స్కాన్ మనకు మన హాస్పిటల్లోనే ఉంటుంది. సిటీ స్కాన్ 24/7 మనకు ఈవెన్ midnight 2 o'clock వచ్చినా కూడా స్కాన్ చేసి అప్పటిదప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా వెయిట్ చేయించాం, అప్పటిదప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమర్జెన్సీగా సర్జరీస్ కూడా నైట్లోనే చేసేస్తామండి. సో సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉంది. అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంటుందండి. మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అన్నీ కూడా మన దగ్గర అవుతాయి. ఈవెన్ మనకు హెల్త్ చెకప్స్ కూడా పెట్టాము. సో ఆల్మోస్ట్ డైలీ 20 to 30 పేషెంట్స్ మార్నింగ్ హెల్త్ చెకప్స్ మన దగ్గర జరుగుతూ ఉంటాయి. సో ల్యాబ్ ఇంకా ఆబ్వియస్లీ అన్ని హాస్పిటల్లో ఉన్నట్టే ఎక్స్రే కానివ్వండి, ఈ అల్ట్రాసౌండ్, ఇవన్నీ సదుపాయాలు కంపల్సరీ ఉన్నాయి. సిటీ మా ప్రత్యేకత. 24/7 వీ గివ్ ద రిపోర్ట్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఎంబడే ఇచ్చేస్తాము. కేవలం ఒక ఎంఆర్ఐ లేదు, మేబీ ఫ్యూచర్లో ఎంఆర్ఐ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. కొత్త బ్లాక్లో ప్లాన్ చేస్తామండి, ఫ్యూచర్ 1 to 2 yearsలో చేస్తాం. సో దట్స్ ఇట్ అండి. అండ్ ఈవెన్ మనకు ఐసీయూలో కూడా అడ్వాన్స్డ్ డయాలిసిస్, నార్మల్ హీమోడయాలిసిస్ కాకుండా స్లెడ్ అని ఉంటుంది. ఆ స్లెడ్ డయాలిసిస్ కూడా మన దగ్గర చేస్తాం. ఎందుకంటే క్రిటికల్ పేషెంట్స్ ఎవరికైతే బీపీ తక్కువ ఉంటుందో వాళ్ళకు నార్మల్ డయాలిసిస్ చేయరాదు. సో వాళ్ళకు మనం స్లెడ్ డయాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ అండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ ఫ్యూ ఫెసిలిటీస్ విచ్ ఆర్ నాట్ దేర్, లైక్ ఎంఆర్ఐ అండ్ క్యాత్ ల్యాబ్. సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మీరు తరుణ్ పెయిన్ క్లినిక్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అన్ని రకాల పెయిన్స్కి ఒకే దగ్గర వైద్యం అందే విధంగా మీరు డిఫరెంట్గా పెట్టారు సార్. దీని మోటో ఏంటి, అసలుకి ఎలాంటి వైద్య సదుపాయాలు అందిస్తారు? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నడుము నొప్పితో ఒక పేషెంట్ బాధపడుతున్నాడు అనుకోండి. సో నార్మల్గా ఏమవుతుందంటే డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. సో మందులు వాడతారు, దానివల్ల తగ్గదు, సర్జరీ చేయాల్సిన అవసరం ఏముండదు, బట్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారండి. సో అట్లా దీర్ఘకాలిక నొప్పులతో బ్యాక్ పెయిన్ కావచ్చు, మనకు నెక్ పెయిన్ కావచ్చు, క్రానిక్ హెడేక్స్, ఈ సయాటికా లాగా పెయిన్ అంటాము, షోల్డర్ పెయిన్ అంటాము, నీ జాయింట్ పెయిన్స్ అంటాం. సో ఇలాంటి పేషెంట్స్కు ఎగ్జాక్ట్ కారణం ఎందుకు పెయిన్ వస్తుంది అనేది తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనకి మీరు చూస్తే ఓన్లీ మందులు లేకపోతే సర్జరీ, ఇవి రెండే విని ఉంటారు మీరు. మందులతో తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని విని ఉంటారు. మందులు సర్జరీగా ఇప్పుడు ఒక 100 మందికి నడుము నొప్పి ఉంటే మందులతో 20 మంది 25 మందికి నొప్పి తగ్గచ్చు. ఆపరేషన్ ఒక 10-15 మందికి అవసరం పడుతుంది. మిగతా 50 మందికి ఎట్లా, వాళ్ళు డాక్టర్ టు డాక్టర్ తిరుగుతూ ఉంటారు, స్కాన్స్ చేయించుకుంటూ ఉంటారు, నొప్పి తగ్గదు, ఆయుర్వేద అంటారు, ఫిజియోథెరపీ, మసాజ్లు, ఇవన్నీ అంటారు, లాస్ట్కి ఇంప్రూవ్ కాదు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి దే విల్ లివ్ విత్ దట్ పెయిన్. సో అలాంటి పేషెంట్స్కు చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు నడుము నొప్పి అంటే ఓన్లీ డిస్క్ ప్రాబ్లం అని కాదు, మనకు ఎస్ఐ జాయింట్ అని ఉంటుంది, ఎస్ఐ జాయింట్ ప్రాబ్లం కావచ్చు, పిరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం, అట్లాంటివి కావచ్చు, ఫెసైడ్ జాయింట్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి నొప్పికి, మెడ నొప్పి కానివ్వండి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ కారణం కనుక్కొని వాళ్ళకు ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎస్ఐ జాయింట్ పెయిన్ అనుకోండి, దానికి కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. సో మందులతో తగ్గని ప్రాబ్లమ్స్కు, ఆపరేషన్ అవసరం లేని పేషెంట్స్కు ఈ ఇంటర్వెన్షన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ ఇంటర్వెన్షన్స్ రెగ్యులర్గా మన దగ్గర సిఆర్ఎం అనే ఒక మెషిన్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ ఉంటుంది, పిఆర్పి మెషిన్ అని ఉంటుంది. సో దీని ద్వారా ఎగ్జాక్ట్ కారణం కనుక్కున్న తర్వాత మనకు ఈజీ కదండి, కారణం తెలిసిపోతుంది కాబట్టి దానికి టార్గెటెడ్గా ట్రీట్మెంట్ చేస్తాం. సో డెఫినెట్గా వాళ్ళకు పెయిన్ రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, వేరే ఊర్లలో చాలానే పెయిన్ క్లినిక్స్ ఉన్నాయి. సో బట్ వరంగల్లో ఫస్ట్ డెడికేటెడ్ పెయిన్ క్లినిక్ మనదే ఉన్నదండి. ఈవెన్ నీ జాయింట్ పెయిన్స్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ అర్లీ స్టేజెస్ ఉందనుకోండి, grade 1, grade 2, grade 3, grade 4 అని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే అరుగుదల 4 స్టేజెస్ ఉంటుంది. 4th స్టేజ్ ఉంది అంటే రీప్లేస్మెంట్ చేయాలి, మోకాళ్ళ మార్పిడి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్న వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉండదు. వాళ్ళకు మనం పిఆర్పి థెరపీ అని చేస్తాం. పేషెంట్దే బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్స్ అనేది సపరేట్ చేసి మోకాళ్ళకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్కే పనిచేస్తుంది, 4th స్టేజ్కి పని చేయదు. బట్ హైదరాబాద్లో కొన్ని పెయిన్ క్లినిక్స్లో 4th స్టేజ్కి కూడా పిఆర్పి అవన్నీ ఇస్తున్నారు, అది రాంగ్. బట్ మనము క్లియర్ కట్గా
ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉన్నదో, పిఆర్పీనా, కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీనా, నీ రీప్లేస్మెంటా, అట్లా క్లియర్ కట్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఎథికల్ వేలో ప్రాపర్గా సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ అనేది అందజేస్తున్నాం. సర్జరీస్ అవసరమైతే మా సర్జికల్ టీం ఉంటుంది, న్యూరో సర్జికల్ టీం కానివ్వండి, ఆర్థోపెడిక్ టీం కానివ్వండి, సర్జరీస్ వాళ్ళు చేస్తారు. ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉంటే నేను చేస్తాను. మందుల పరంగా అంటే ఇక నేను కానివ్వండి, మా సర్జికల్ టీం ఎవరి దగ్గరికి పేషెంట్ వస్తే వాళ్ళు మందులతో ఇస్తాం. సో అండర్ వన్ రూఫ్ any type of pain we are going to treat in Dr. Tarun's Pain Clinic and Chakravarti Hospitals అండి. సో in an ethical way, అది ఇంపార్టెంట్ అండి. సార్, ఒక డాక్టర్గా ఒక బిజీ లైఫ్ని మీరు గడుపుతున్నారు. ఎన్నో క్రిటికల్ పేషెంట్స్కి మీరు ట్రీట్మెంట్ అందించే బిజీ లైఫ్లో కూడా సామాజిక బాధ్యత మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్వయంగా మేము కూడా ఎన్నోసార్లు పాల్గొనడం జరిగింది. ప్లస్ చాలామంది కూడా మీరు చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి చెప్పుకుంటుంటారు. అది ఏంటి సార్, అది ఇంత డాక్టర్గా ఉండి కూడా ఈ సామాజిక కార్యక్రమాలు చేయటం? నాకు సీతక్క గారు కొంచెం దగ్గర ఉంటారండి. సీతక్క గారు నాకు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆవగింజంతా మనము ఏదైతే ఆర్థికంగా అంటే మనం అర్న్ చేసుకుంటున్నామో దాంట్లో ఒక ఆవగింజంతా ఎదుటి వాళ్ళకి పెట్టాలి. అప్పుడే మనం ఫ్యూచర్లో మంచిగా ఉంటాము, బాగుంటామని అన్నారు. ఇది క్లియర్ కట్ సీతక్క గారి వర్డ్స్ అండి ఇవి. రీసెంట్గా నా బర్త్డే రోజు కూడా కాల్ చేసి మళ్ళీ ఇదే మాట నాకు చెప్పారు, ఇది గుర్తుపెట్టుకోండి డాక్టర్ మీరు ఫ్యూచర్లో అని చెప్పేసి. సో మనకు దేవుడి దయ వల్ల మనకు కావాల్సినంత మనీ కానివ్వండి, పేరు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో పూర్ పీపుల్కు కంపల్సరీగా ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి సీతక్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని అన్నప్పుడు ట్రైబల్ ఏరియాస్, ములుగు డిస్ట్రిక్ట్ మీకు ఐడియా ఉంటుంది, అంత ట్రైబల్ ఏరియాస్ స్కూల్స్ లేవు చక్కగా, చాలా బేసిక్ సదుపాయాలు కూడా లేవండి. సో సీతక్క గారితో కలిసి వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ అండి. అక్కడ మనకు ఆ తాడువాయి ఆ ఏరియాలో పెట్టామండి ఒకటి. ఇప్పుడు ఇంకొకటి కూడా మన ఒక 50 ఫ్యామిలీస్కు నా బర్త్డే సందర్భంగా గ్రాసరీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఒక స్కూల్ అంత మంచిగా లేదు, వీఆర్ రెనోవేటింగ్ ఇట్. మేబీ ఒక 2-3 మంత్స్లో, ఆగస్ట్లో అది నేను సీతక్క గారు ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తాము. సో ఇట్లా స్కూల్స్ ఒకటి, ప్లస్ ఇక్కడ మనోవికాస కేంద్రంలో పాపం అందరూ ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా మనం మంత్లీ వీఆర్ ఫైనాన్షియలీ కొంచెం సపోర్ట్. అంటే నా వంతు నేను మరీ ఐఎమ్ నాట్ ఏ వెరీ బిగ్ మ్యాన్, బట్ నా వంతు ఏదైతే సహాయం చేయగలమో ఆ సహాయం అనేది చేస్తున్నాము. అండ్ మల్టిపుల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం, మెడికల్ క్యాంప్స్ కూడా. వీఆర్ గివింగ్ ఫ్రీ మెడిసిన్స్ అవన్నీ కూడా. సో వాట్ ఎవర్ బెస్ట్ ఐ can do to the public apart from health, అది కూడా వీఆర్ డూయింగ్ ఇట్ అండి. ఈవెన్ మన శ్రీధర్ బాబు సారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నాం, 1-2 ఎగ్జిక్యూట్ చేశాము. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ నన్ను ఇంకా ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో మీరు చూడబోతున్నారు. నేను అది దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ డూ ఇట్. ప్రతి పేదవారికి నాణ్యమైన వైద్యం అందాలనే తో డాక్టర్ మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల క్రితం హాస్పిటల్ స్థాపించారు. ఇప్పటికీ ఈ అత్యవసర వైద్య సహాయాలు క్రిటికల్ ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని తక్కువ రేటుకే పేద ప్రజలకు, అది కూడా ప్రేమతో, ఒక లాభాపేక్ష లేకుండా ఒక సామాజిక బాధ్యతతో అందిస్తున్నారు డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్రవర్తి హాస్పిటల్స్ వారు. ఇటు వైద్యో నారాయణ హరి, డాక్టర్ దేవుడితో సమానం, అదే నానుడికి కట్టుబడి వీరు సేవలు ప్రజలకు చేస్తున్నారు. ప్రజలు ఎంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.